వైసీపీ మనుషులు అత్యాచార యత్నం చేసి చంపాలని చూసిల్లు. ఊరు విడిచి పోకుంటే పానాలు దక్కవని చెప్పి డిఎస్పీ చైతన్య బెదిరించిండు అని చెప్పి టీడీపీ కార్యాలయానికి పోటెత్తిన బాధితులు తండోపతండాలుగా వచ్చి లొకేషన్ సార్కు విన్నపాలను విన్నవించుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు, వాళ్ళ దౌర్జన్యాల గురించి లొకేషన్ సార్కు చెప్పనికి తయారయ్యిండ్రు. టీడీపీ నేత లోకేష్ సార్ జన్మదినం సందర్భంగా ఆయన ఫ్లెక్సీ పెట్టినామని చెప్పి తన ఓటర్లను మూయించిల్లని చెప్పి అన్నమయ్య జిల్లా తంబలపల్లికి చెందినటువంటి ప్రకాష్ బాబు మంత్రి గుమ్మడి సంజరానికి ఫిర్యాదు చేసిండు. మంగళవారం ఆమె ఇక్కడ టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే అశోక్ బాబుతో కలిసి ప్రజల నుంచి వినతులను స్వీకరించిల్లు. మాస్క్ పెట్టుకోలేదన్న సాకు చూపించి నా పైన తప్పుడు కేసులు పెట్టి వైసీపీ నేతలు నన్ను మట్టి గరిపియనికే చూసిల్లు. నన్ను అన్యాయంగా అక్రమంగా నన్ను అరెస్టు చేయాలని చూసిల్లు. దౌర్జన్యంగా దాడి చేసిల్లు. వాళ్ళున్న టైంలో చేసిన అరాచక పాలన, వాళ్ళు పెట్టిన వేధింపులను చూసి ప్రతిరోజు ఏడ్చేటోని. నాకు న్యాయం చెయ్యండి సార్లు, మీకు దండం పెడితే కడుపులో తలకాయ పెడితే అని చెప్పి ప్రకాష్ బాబు మంత్రికి విజ్ఞప్తి చేసిండు. వైసీపీకి చెందిన వ్యక్తులు నా మీద అత్యాచార యత్నం చేసుడితో పాటు సంపాలను కూడా ప్రయత్నం చేసిల్లు. ఊరు విడిచి పోకపోతే పానాలు దక్కవని అప్పటి డిఎస్పీ చైతన్య నన్ను బెదిరించిండు అని చెప్పి అన్నమయ్య జిల్లాకు చెందినటువంటి సరోజ అనే మహిళ కూడా ఫిర్యాదు చేసింది. వైసీపీ గూండాల పైన, వారికి కొమ్ము కాసిన పోలీసు అధికారుల పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆమె చెప్పుకుంటొచ్చింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీకి మద్దతు ఇచ్చినందుకు వైసీపీ మద్దతుదారుల ప్రోద్బలంతో ఎస్ఐ, కానిస్టేబుల్ మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు కొట్టి హింసించిల్లు అనరాని మాటలు అన్నారు. అడ్డమైన శాతలు మాతో చేపించి మమ్మల్ని ఎంత అవమానపరచాలనో పరిశీలు. ఈ దాష్టికం మమ్మల్ని బాగా అవమానాలకు గురి చేసింది. మేము బాగా డిప్రెషన్ కు పోవటానికి కారణమైంది. కొన్ని టైంలలో మేము సావాలని అనుకున్నాం. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి సారు అని అనంతపురం జిల్లా సింగనమలల మండలం సలకం చెరువుకు చెందిన దళితులు తాడిమేరి తిరపాలు రాజారాముడు విజ్ఞప్తి చేసిండ్లు. 5 ఏళ్లు వైసీపీలో తిరిగినటువంటి మనుషులు ఎన్నికలు రాగానే టీడీపీలో చేరి పార్టీలో మొదటి నుంచి ఉన్న దళితులకు పదవులు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, దీని మీద పార్టీ పరంగా విచారణ చేయాలని చెప్పి ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం ముండ్లమూరు మండలం సింగనపాలెం గ్రామానికి చెందినటువంటి టీడీపీ నేతలు చెప్పిళ్ళు. చిత్తూరు జిల్లా వేదురుగుప్ప మండలం తిరుమల్లయ్యపల్లి పంచాయతీ మూకాంబికాపురంలో పశువుల మేత పూరంబోకు, కాల్వ పూరంబోకు భూములను కొందరు వ్యక్తులు ఆక్రమించిండ్రని, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి చెంగల్రాయ రెడ్డికి వినతి పత్రాన్ని ఇచ్చిండ్రు. ఇక ఇది ఇట్లుంటే చిత్తూరు జిల్లాలో హోంగార్డులు కూడా వినతి పత్రాలను గట్టిగానే ఇచ్చిండ్రు. చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న తమకు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక ఆదేశం వల్ల 120 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి అన్నమయ్య జిల్లాలో పనిచేయాలని చెప్తున్నారని, శాలీశాలని జీతాలతోని అంత దూరం పోయి పని చేయలేమని, సొంత జిల్లాలో ఉండేటట్టు చూడాలని చెప్పి ఇక్కడనే మాకు పని కల్పిస్తే సంతోషంగా బతుకుతాం పిల్ల పాపలతో అని చెప్పి పదుల సంఖ్యలో వచ్చినటువంటి హోంగార్డులు మంత్రికి విజ్ఞప్తి చేసిల్లు. చిత్తూరు ఎస్పీకి ఫోన్ చేసిన మంత్రి వాళ్ళ సమస్యను పరిశీలించాలని చెప్పి సూచన చేసిండు. జెన్కో అండ్ ట్రాన్స్కో సంస్థల పరిధిలో 25,000 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారని, వాళ్లను పర్మనెంట్ చెయ్యాలని, యాజమాన్యులే నేరుగా జీతాలు ఇచ్చేలా చూడాలని చెప్పి ఏపీ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు విజ్ఞప్తి చేసిల్లు. 1998 డిఎస్సి ద్వారా ఎంపికైనటువంటి తమకు 2003లో నియామకాలు ఇచ్చిండ్రని చెప్పి, పరీక్ష రాసిన జిల్లాల కాకుండా తాము స్థిరపడ్డ జిల్లాల్లో పోస్టింగ్లు వచ్చేటట్టు చూడాలని చెప్పి రిక్వెస్టులు పెట్టుకున్నారు. ఇక ఇదంతా ఇట్లుంటే జాతీయ స్థాయికి ఎదగనికే మాకు సహకారం కావాలని చెప్పి ఆప్కాస్ ద్వారా విశాఖ, కేజీహెచ్, అనకాపల్లి మెడికల్ కాలేజీలలో పనిచేస్తున్న మాకు అనేక నెలల నుంచి జీతాలు అత్తలేవని చెప్పి కొందరు 4వ తరగతి ఉద్యోగులు ఫిర్యాదు చేసిండ్రు. మరి ఈ ముచ్చట్లలో ఏపీ సర్కారు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందో మనకు మాత్రం ఏం తెలుసు, చూద్దాం.